తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. రానున్న 2 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ పటాన్చెరులో 7.2 డిగ్రీలు, మెదక్లో 7.8 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 9 డిగ్రీలు, హనుమకొండలో 10.5 డిగ్రీలు, నిజామాబాద్లో 11.7 డిగ్రీలు, రామగుండంలో 11.9 డిగ్రీలు కనిష్టంగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో చలి మరింతగా ప్రభావం చూపనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్లో కూడా పలు చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలికి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక చలి ప్రభావంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఇంకా 15 రోజులుగా ఈ యొక్క చలి ఉండే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే అలర్ట్ చేయమని జిల్లా ప్రజలను అయితే కోరారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక ఉదయం పూట అంటే 8 తర్వాత గానీ ప్రజలందరూ వారి యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడం లేదు. దానికి ఎందుకంటే ఈ యొక్క చలి తీవ్రతతోటి నీళ్లు ముట్టుకుందాం అనుకున్న గజగజ వణికిపోతున్నామంటే ప్రజలైతే వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింత వారైతే కొంత తీవ్ర ఇబ్బందులు అయితే లోనవుతున్నారు. గత 3 రోజుల నుండి చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదని అయితే వాతావరణ శాఖ ప్రజలైతే హెచ్చరించింది. దానికి సంబంధించి పూర్తిగా ఏదైనా ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే ఈ యొక్క చలి తీవ్రతతోటి పూర్తిగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. చిన్నపిల్లలు దగ్గు, అస్తమా, అదే విధంగా చలి జ్వరంతో అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూసుకున్నట్లయితే ఉదయం పూట మంచు పూర్తిగా కమ్మి వేయడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మంచు కమ్మేయడంతో రోడ్లు పూర్తిగా కనబడకుండా ఉంటున్నాయి. అదే విధంగా చలిమంటలు కాచుకుంటూ చాలా మంది అయితే వారి యొక్క పనులను పక్కన పెట్టుకొని చలిమంటలు కాసుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా దీనికి సంబంధించి నగరంలో ఉన్న కొంతమంది బెగ్గర్స్ అంటే వారు పూర్తిగా చలికి గజగజ వణికిపోతున్నారు. వారికి కావాల్సిన అవసరతలు తీర్చమని కొంతమంది అయితే కొంతమందిని వేడుకుంటున్నారు. దీనికి సంబంధించి కొంతమంది ప్రజా సంఘాలు కానీ లేకుంటే వారికి చెదర్లు, అదే విధంగా రగ్గులు సప్లై చేస్తున్నారు. మానవత దృక్పథం తోటి వారికైతే అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. వీరికి కనీస భోజనం, అదే విధంగా చలి కప్పుకోవడానికి వారికి చెద్దర్లు సప్లై చేయాలని నగరంలో ఉన్న మున్సిపాలిటీ అధికారులను అయితే ఆదేశిస్తున్నారు. ఖచ్చితంగా ఇలా చలి గత 10 సంవత్సరాల క్రితం ఉన్న చలి ఇప్పుడు పూర్తిగా ఇలా చలి ఎక్కువ రోజు రోజుకు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాల్మన్.